హాయ్ హలో స్పాక్స్ తెలుగు వీవర్స్. మీరు షేర్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారా? మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఆర్ బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టి పోగొట్టుకుంటున్నారా? అయితే మీకు ఇంకో కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఈరోజు చెప్తున్నాను. జస్ట్ మీరు చేయవలసింది వీడియో లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఆ తర్వాత ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనం ఈరోజు డిస్కస్ చేయబోయే కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ వ్యవసాయం. మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, అందుకే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎందుకో తెలుస్తుంది. అది కూడా కమర్షియల్ క్రాప్ అయిన టమోటా పైన. టమోటా ఇండియాలో సంవత్సరం మొత్తం చాలా చోట్ల పండుతుంది. కానీ మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోని పాత చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాలు అంటే మదనపల్లి, పుంగనూరు, తంబలపల్లి, పీలేరుల్లో ఫిబ్రవరి నెల మధ్య నుండి మార్చి నెలలో మరియు ఏప్రిల్ నెలలో ఇవి నాటుతారు. ఈ నెలలో నాటే మొక్కలు పెరిగి టమోటా పండు రావటానికి మే, జూన్, జూలై అవుతుంది. ఆ సమయంలో వేసవి కాలం కావటం వల్ల టమాటా పండించే చోట్ల 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ పడమటి మండలాల్లో 35 డిగ్రీల నుంచి 39 డిగ్రీల మధ్యలో మాత్రమే ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఈ ఉష్ణోగ్రతలు చెట్టు బాగా పెరిగి కాపు బాగా కాయడానికి అనువైనది. కాబట్టే ఈ సీజన్లో పంట అధిక శాతం ఈ మండలాల్లో మాత్రమే పండుతాయి. ఇక్కడ పండిన టమోటా అన్ని రాష్ట్రాలకు మరియు బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ వంటి విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి. లాస్ట్ 2 సీజన్లలో అనగా 2023 సంవత్సరము మరియు 2024 సంవత్సరాల్లో క్రేట్ అంటే 30 కేజీల బాక్స్ 800 రూపాయల నుంచి 4000 రూపాయల వరకు పలికాయి. ఈ సీజన్లో ఎకరాకి 700 నుంచి 1200 బాక్సులు వస్తాయి. 2024లో ఎకరాకు 12 లక్షల నుంచి 25 లక్షల వరకు సంపాదించారు. ఈ 4 నెలల సంపాదన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ 1 ఇయర్ ప్యాకేజ్తో సమానం. మరి టమోటా క్రాప్ 4 నెలల వర్క్తో ఆ సంవత్సరం ప్యాకేజ్ వస్తుంది. అది కూడా అకారంగా వర్షాలు సమ్మర్లో పడకపోతే మరియు ప్రకృతి మనకు సహకరిస్తే ఫుల్లీ ప్రాఫిట్సే. ఇప్పుడు చెప్పండి, 4 నెలల కష్టపడితే ఆరోగ్యానికి ఆరోగ్యం మరియు డబ్బుకు డబ్బు కూడా. ఇక 2024 నుంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, అడ్వకేట్స్ మరియు బిజినెస్ మ్యాన్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ సంవత్సరం ఈ 4 మండలాల్లో 25,000 హెక్టార్ల పంట వేస్తున్నారని వ్యవసాయ శాఖ అంచనా. ఈ సంవత్సరం ఇన్వెస్ట్ చేసే ఎంప్లాయీస్ చాలా పెరిగారు. కొందరు ఓన్ ల్యాండ్లో, కొందరు లీజ్ తీసుకొని, మరి ఇంకొందరు పెట్టుబడి రైతులకు ఇచ్చి అగ్రిమెంట్ చేసుకొని చేస్తున్నారు. ఇక మిగిలిన డీటెయిల్స్ వ్యవసాయం చేసేవారిని అడిగి తెలుసుకుందాం పదండి. హాయ్ వీవర్స్, మనము టమాటా సాగు ఎలా చేస్తారో తెలుసుకోవడానికి ప్రస్తుతానికి అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి మండలంలోని కోటవారిపల్లి విలేజ్లోకి వచ్చాము. ఇక్కడ నరేష్ అనే ఒక రైతుని కలిసి తన ద్వారా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుందాం. ఈరోజు నరేష్ గారు చాలా బిజీగా ఉన్నారు, కానీ మనం వాళ్ళ సమయాన్ని వృధా చేయకుండా చాలా త్వరగా ముగిద్దాం. మొత్తం మీరు ఎన్ని ఎకరాలు నాటుతున్నారండి? ఇక్కడ టమోటా 10 ఎకరాలు. 10 ఎకరాలు. ఒక్క ఎకరాగా ఎంత ఖర్చు అవుతుంది? ఎకరాకు దాదాపు 2 లక్షల వరకు. 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఎన్ని అదునులుగా నాటుతారు? ఒకేసారి 10 ఎకరాలు నాటుతారా? ఎట్లా ఏం చేస్తారు? అది వాళ్ళు దీన్ని బట్టి కొందరు ఒకే అదును వేస్తారు, కొందరు అయితే 2-3 అదునులు. నేనైతే 3 అదునులుగా వేస్తాను, 3 ఎకరాలు. అంటే ఎంత గ్యాప్ తేడా వేస్తున్నారు? 15 డేస్ గ్యాప్. 15 డేస్ గ్యాప్ ఎందుకు వేస్తున్నారండి అలాగా? మార్కెట్ ఏ టైంలో అయిపోతుందో ఎప్పుడో తెలియదు కదా. ఓకే, చెప్పలేము. అంటే 15 రోజులు గ్యాప్తో వస్తే ఒక రోజు ఎక్కువ ఉండొచ్చు, ఒక రోజు తక్కువ ఉండొచ్చు, మనకి టోటల్ మీద యావరేజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారండి? టమోటా నాటడానికి బాగా దున్నిచ్చి బెడ్లు తోలిచ్చి. బెడ్లు అంటే ఇట్లా నీట్గా కాలువలాగా చేయడం. దాని తర్వాత ఏం చేస్తున్నారండి? లాటర్ అంటే డ్రిప్ లాటర్లు వేసుకొని, ఇవి డ్రిప్ లాటర్ షీట్ లాటర్ వేసుకొని. ఓకే, మల్చింగ్ షీట్ అంటే ఇక్కడ ఈ సైడ్ చేసింది షీట్స్. ఇవి ఎందుకు వేస్తారండి? గడ్డి ఎక్కువ రాకుండా పేపర్ ఆదా అవుతుంది కాబట్టి. గడ్డి ఎక్కువ రాకుండా ఉండడం వల్ల మళ్ళీ గడ్డిని తవ్వే కూలీలు లెక్కలు అని తగ్గుతాయండి. ఓకే,
చేస్తున్న ఈ వ్యవసాయంలో మొత్తం 2 లక్షలు ఖర్చు వస్తుంది అంటున్నారు. ఈ డ్రిప్ పైపులకి ఎంత అవుతుంది, కూలీలకి ఎంత అవుతుంది, మీరు దీనికి తర్వాత కర్రలు కూడా నాటుతారని విన్నాను, వాటి గురించి చెప్పగలరా? కట్టెలతో సహా అయితే కట్టెలు ఇప్పుడు బాగా రేటు పెరిగినాయి. ఆ, ఎకరాకి దాదాపు ఎకరాకు 50,000 దాకా, ఎకరాకి 50,000 అవుతుంది 50,000 కర్రలకు మాత్రమే. కర్రలకు మాత్రము. ఓకే. మిగతా ఖర్చు అంతా 1.5 లక్ష వరకు పడుతుంది. ఓకే. స్టార్టింగ్ దున్నకం కాటి నుంచి బెడ్లు తోలడము, దిక్కులో ఎరువులు చల్లుకోవడము, ఇంకా దిబ్బెరువు తోలుకోవడము, డ్రిప్ లాటర్ కానీ పేపర్ కానీ నారు, స్ప్రేయింగ్స్, మందులు స్ప్రేయింగ్స్, కట్టెలు, కుర్రి, పైరు, టోటల్గా 1,50,000 దాకా వస్తుంది. కట్టెలు కాకుండా కట్టెలు అయితే ఇంకా ఒక 50,000-60,000, దాదాపు 2 లక్షలు 2 లక్షల వరకు వస్తుంది. 2 లక్షలు ఈ టమాటాని కమర్షియల్ క్రాప్ అంటారు. ఇప్పుడు మీరు వ్యవసాయం చేసినట్లు మీతో పాటు ఎంప్లాయీస్ కూడా దిగుతున్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చేస్తున్నారు అనేసి ఉంది. అది ఎంతవరకు నిజము? కమర్షియల్ క్రాప్ అనేసి రైతుల కంటే ఇక్కడ ఎక్కువ ఆఫీసర్లు, అంటే ఫైనాన్షియల్గా బాగుండే వాళ్ళే ఎక్కువ 10 ఎకరాలు కానీ 20 ఎకరాలు ఓకే గుత్తకు లీజుకి తీసుకోవడము, ఖర్చు పెట్టి నాటించడము అంటే చేస్తున్నారు. అంటే ఇప్పుడు షేర్ మార్కెట్లు, బెట్టింగ్ యాప్లతో, మ్యూచువల్ ఫండ్లతో పెడితే వచ్చే లాభాలలాగే టమాటా కూడా తయారైంది అంటారు. తయారైంది, ఖచ్చితంగా ఉంది. ఓకే. ఒక లాటరీ లాగా చెప్పాలి. లాటరీ లాగా అంటే ప్రకృతి మనకు సహకరిస్తే మంచి రేట్ వస్తాయి. మంచి రేట్ వస్తుంది. ఓకే. ఇట్లా మీరు ఒక ఎకరాకి నాటితే అది ఎన్ని రోజులు పడుతుంది పెరిగేదానికి, ఎన్ని రోజుల తర్వాత కాపు వస్తుంది, మ్యాక్సిమం ఎంతవరకు కాపు వస్తుంది? నర్సరీలో వచ్చేసి దాదాపు 20-25 డేస్ మొక్క తెచ్చి నాటుతాము. ఓకే. నాటిన తర్వాత నాటిన ఒక 60 డేస్కు క్రాప్కి వస్తుంది. కాయ కోతకు అనేది ఒక 60-70 రోజుల లోపు కోతకు అనేది వస్తుంది. అది ఇంకా మార్కెట్ విషయానికి వస్తే యావరేజ్గా మనకు ఒక ఎకరాకు వచ్చేసి 1000-1500 బాక్సుల వరకు పంట బాగా వస్తే దిగుబడి అనేది 30 కేజెస్ బాక్సెస్. మదనపల్లి 30 కేజెస్ బాక్స్ కాబట్టి మంచి పంట. అంటే చాలా మంది చెప్తారు మినిమం 650 వస్తాయి, కొంచెం సీజన్ బాగలేకపోతే క్రాప్ని బట్టి క్లైమేట్ని బట్టి టెంపరేచర్ ఎక్కువ అయిందంటే క్రాప్ తగ్గుతుంది. ఫ్లవరింగ్ అంతా తగ్గిపోయి రాలిపోయి క్రాప్ అనేది 1000 లోపు బాక్సులే వస్తాయి. ఓకే. అది మినిమం మనకు ఒక బాక్స్ వచ్చేసి 300 యావరేజ్గా అమ్మితే పెట్టుబడులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే లాస్ట్ టైం మీకు మ్యాక్సిమం ఎంతవరకు పోయిందండి టమాటా బాక్స్ ఒకటి? లాస్ట్ 1.5 year బ్యాక్ వచ్చేసి దాదాపు 4,000-5,000 4,000-5,000 కూడా పోయింది. లాస్ట్ ఇయర్ అయితే 2,000-2,500. నేను విన్నది నిజమేనా? కొంతమంది 1 ఎకరా 2 ఎకరాలు నాటిండే వాళ్ళు 50 లక్షల వరకు కూడా సంపాదించారు అనేసి. అవునండి. అలాగే నష్టపోయిన వాళ్ళు కూడా ఉంటారు. నష్టపోయిన వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ మార్చి నెలలో అయితే మార్కెట్ లేదు. 100-150-200 లోపలే ఉంది మార్కెట్ రేట్ అయితే. ఈ ఆ రేట్ పోతే ఏం ఖర్చులు కూడా రావు సరిగా, గిట్టుబాటు కదా, లాసే అవుతుంది. ఓకే. చూసారుగా నరేష్ గారు చెప్పింది. ఇప్పుడు వ్యవసాయం కూడా ఒక ఇన్వెస్ట్ ఆప్షన్గా మారిపోయింది ఎంప్లాయీస్కి, డబ్బులు ఉన్న వారికి, అందరికీ.